మనోజ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. సో ఇప్పుడు తెలంగాణ జాగృతి నాయకురాలిగా మిమ్మల్ని పిలవాలా, టిఆర్ఎస్ పార్టీ నాయకురాలిగా మిమ్మల్ని పిలవాలా? ఎట్లా పిలిచినా రెండు మావే అన్న. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న 4 రోజులలో అన్ని కమిటీలు వేసుకుంటాం. మా టిఆర్ఎస్ కి సంబంధించి అన్ని కమిటీలు వేసుకుంటాం. మళ్ళీ అన్ని కొత్త యువకులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పోస్టులు వేసుకుంటాం. సో మీరు కమిటీలు వేయబోతున్నారా? రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు. సో ఇప్పటికే నిన్న కేసీఆర్ అనౌన్స్ చేశారు తొందరలోనే రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు వేయబోతున్నాం అని చెప్పేసి. సో పోటాపోటీగా వేయబోతున్నారా? అదే అన్న, పోటాపోటీ ఏం లేదన్న, మేమే ముందు చెప్తున్నాం. మేము ముందు నుండి కూడా చాలా సందర్భాలలో కవితక్క గారు చెప్పారు, నేను డిబేట్లకు వచ్చినప్పుడు కూడా చెప్పినాం. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ సరిగ్గా కమిటీలు కూడా వేయలేదు. గ్రామ స్థాయి కమిటీలు కానివ్వండి, పట్టణ స్థాయి, మండల స్థాయి కమిటీలు కూడా వీళ్ళకి లేవు. ఒక అఫీషియల్ గా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధులను కూడా, స్పోక్స్ పర్సన్స్ ను కూడా వీళ్ళు ఇప్పటి వరకు కమిటీలు వేసి నిర్ణయించిన వాళ్ళు కాదు అని నేనే చాలా సందర్భాలలో చెప్పిన, కవితక్క గారు కూడా చెప్పారు. మేము ముందు నుండి జాగృతికి ముందు నుండి కూడా క్యాడర్ ఉంది. గ్రామ స్థాయిలో మా కమిటీలు ఉన్నాయి, పట్టణ స్థాయిలో మా కమిటీలు ఉన్నాయి, అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మా కమిటీలు ఉన్నాయి. మేము ఇప్పుడు రేపు టిఆర్ఎస్ మా దాంట్లో కూడా మేము వేసే కమిటీలలో కూడా ప్రతి గ్రామం నుండి, ప్రతి పల్లె నుండి, పట్టణం నుండి హైదరాబాద్ వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటే అంటున్నారు, ఎలక్షన్ కమిషన్ ఈ పేరును ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు, మీకు అక్కడి నుంచి పర్మిషన్ లేయా? సో ఇది అనైతికంగా పెట్టినటువంటి పేరు. టీఆర్ఎస్ అంటే ఒక ఉద్యమ నేపథ్యం ఉంది, టీఆర్ఎస్ అంటే ఒక తెలంగాణలో ప్రజల సోల్, అది ఆత్మకు ముడిపడి ఉంటుంది. సో అట్లాంటి పేరును మీరు అనైతికంగా పెట్టుకున్నారు. మీకు పెట్టుకోవడానికి చాలా పేర్లు ఉంటాయి కదా, ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నారని చెప్పేసి ఇందాక కాంబోజ్ గారు అంటున్నారు, మీరు బ్లఫ్ చేస్తున్నారని. అదే అదే అన్న, టిఆర్ఎస్ అనేది ఆత్మ కదా, తెలంగాణ అనేది ఆత్మ కదా. మరి ఆ ఆత్మను ఎందుకన్నా వీళ్ళు బొంద పెట్టిండ్రు? పోయి మళ్ళీ భారత రాష్ట్ర సమితి అని ఎందుకు పెట్టుకున్నారు? మేము తీసేయమని చెప్పినామా? ఏ ఉద్యమకారులను అడిగి మీరు నిర్ణయం తీసుకున్నారు? టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఆ రోజు ఏమనుకునే వాళ్ళన్నా పల్లెల్లో కానివ్వండి, ముసలి వాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, టిఆర్ఎస్ అని పిలిచేటోళ్ళు కాదు. తెలంగాణ పార్టీ ఎవరు కోటేసినట్టు తెలంగాణ పార్టీ కోటేసినాం అనేటోళ్ళు. ఉద్యమకారులం అట్లా మా ఆత్మగౌరవం, మా అస్తిత్వము అని చెప్పేసి అనుకున్నాం. మరి వీళ్ళు ఏం చేసిండ్రన్నా, ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? టిఆర్ఎస్ తీసేసి తెలంగాణ అన్న పదం తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. వీళ్ళు వదులుకున్నారన్న, వదులుకున్న దాన్ని, ఆ ఆత్మవిశ్వాసాన్ని, ఆ ఆత్మని మేము కాపాడుకుంటున్నాం. ఈ రోజు తెలంగాణ ప్రజల ఆత్మ ఏదైతుందో, ఆత్మ గౌరవం ఏదైతుందో, వాళ్ళ అస్తిత్వం ఏదైతే, ఎందుకు మరి అసోసియేషన్ అని చెప్పి చిన్నగా పెట్టాల్సిన అవసరం ఉంది? ఎందుకు టెక్నికల్ అంశం లేదు? స్టార్ మార్క్ పెట్టి న్యూస్ పేపర్ లో కండిషన్ అప్లై అని పెడతారు కదా, అట్లా టిఆర్ఎస్ అని పెట్టి అసోసియేషన్ పెట్టారు. ఇది టిఆర్ఎస్ కాదు, ఇది ఒక ట్రసా పార్టీ అని చెప్పేసి అంటున్నారు. ఇక వాళ్ళు మస్తు మాట్లాడతారన్న. ఇక మరి బీఆర్ఎస్ అంటే ఇప్పుడు రేపు బీజేపీతో మెర్జ్ అయ్యే పార్టీ. ఇక అవన్నీ మమ్మల్ని ఎందుకు మాట్లాడిస్తారు? మేము కొన్ని టెక్నికల్ అంశాలన్నా, టెక్నికల్ అంశాల గురించి ప్రస్తావించదలుచుకోలేదు. 4 రోజులలో అన్నిటికీ క్లారిటీ ఇస్తాము. మేము ఏమంటున్నామంటే, మీరు అసోసియేషన్ అన్న దాని గురించి మాట్లాడు కాదు, టెక్నికల్ అంశాల గురించి కాదు మాట్లాడు. కవితక్క గారు అక్కడ కొన్ని అడిగిండ్రు కదా, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగారు కదా, దానికి సమాధానం చెప్పకుండా పార్టీలు వస్తాయి, అన్ని పార్టీలు వచ్చిపోయినట్టు టిఆర్ఎస్ పార్టీ వచ్చిపోదు. టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవితక్క గారు, మేము ఏదైతే ఉద్యమకారులు ఉన్నామో వచ్చిపోయేటోళ్ళం కాదు. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వోదయ తెలంగాణ చేసి చూపించబోతున్నాం. మేము ప్రజల తరపున బలంగా కొట్లాడబోతున్నాం. వాళ్ళు వచ్చిపోతాయని ఏంటంటే వాళ్ళకు కూడా ఆల్రెడీ భయం స్టార్ట్ అయిందన్న, మనమే చూస్తున్నాం. రేవంత్ రెడ్డి అదే మాట అంటున్నారు, కేటీఆర్ అదే మాట అంటున్నారు. ఇట్లా ఈ పార్టీ మనుగడ అయ్యేటువంటి పార్టీలు కాదు, తెలంగాణలో అసలు కొత్త పార్టీకి పెద్ద స్కోప్ ఏం లేదని చెప్పేసి అటు ముఖ్యమంత్రి అంటున్నారు. అసలు కేటీఆర్ అయితే కనీసం మీ పేరు కూడా పలకలేదు, ఇండైరెక్ట్ గా ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు పేరు పలికితే చాలా ఉంటాయి కానీ అన్న, ఆ పేరు పలకకుండా ఉండడమే బెటర్. కాబట్టి కేటీఆర్ గారు వాళ్ళు అట్లనే, ఇప్పుడు కవితక్క గారు గత 10 నెలల నుండి కూడా చాలా ప్రశ్నలు అడిగారు వీళ్ళని. వాటికి ఏ ఒక్కదానికైనా వీళ్ళు సమాధానం చెప్పిండ్రా అన్న? వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. ఏంది విజ్ఞతకు వదిలేసేది? మనం ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితం అనేది తెలిసిన పుస్తకం లాగా ఉండాలి. ఒకరు మన మీద ఏదైనా నింద వేసినప్పుడు దాన్ని మనం సంజాయిషి చెప్పుకోవడం కానివ్వండి, మన తప్పు లేకపోతే ప్రజలకు చెప్పుకోవాలి, అది మన బాధ్యత. కానీ వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నామని అంటే తప్పించుకునే దాట వేసే ప్రయత్నం అని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు. పార్టీలు వచ్చిపోయినట్టు కాదు. 10 నెలల కిందట కవితక్క గారు టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసి తప్పు చేసిరని ఆ రోజు నేను ఇంటర్నల్ వేదికల మీద చెప్పినా
అని కవితక్క గారు ఏదైతే మాట్లాడినరో మనం తప్పు చేసినామని ఏదైతే లెటర్ లో చెప్పిండ్రో మొన్న కేటీఆర్ గారు అదే చెప్పిండ్రు. 10 సంవత్సరాల పాలనలో మనం ప్రజలకు దూరమైన కార్యకర్తలకు దూరమైన అని ఆ రోజు కవితక్క గారు ఏదైతే చెప్పిండ్రో మొన్న కేటీఆర్ గారు అదే చెప్పిండ్రు. లేట్ గా అయినా కూడా వాళ్ళు గ్రహిస్తున్నారు. బట్ వాళ్ళు దీంట్లో ఇంకా చాలా తెలుసుకుంటున్నారు. అంశాలు మేము ఉన్నాయి, చెప్పింది కనీసం పోనీ మాట్లాడదాం.